ఎలాంటి రోల్ ప్లే చేసేది మ్యామ్? లైక్ వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ఐవీఎఫ్ అవుట్‌కమ్ మీద గానీ, వాళ్ళ ఫర్టిలిటీ మీద గానీ, ఒకవేళ జెనెటిక్‌గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే ఎలా ఎఫెక్ట్ వస్తుంది? ఇప్పుడు ఆడవాళ్ళలో ఎగ్ నంబర్స్ ఏజ్ చిన్నగా ఉన్నా తగ్గిపోవడం అనే కండిషన్, ప్రీమెచ్యూర్ ఓవేరియన్ ఫెయిల్యూర్ ఇట్లాంటివి అనేది కొన్ని రేర్ కండిషన్స్లో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. సో వీటిలో చాలా రేర్ ఫ్యాక్టర్ లాగా జెనెటిక్ కాజ్ అనేది ఇంప్లికేట్ అయి ఉండొచ్చు అనమాట. అండ్ అలాగే మగవాళ్ళలో కూడా కొన్ని క్రోమోజోమల్ ఇష్యూస్ వల్ల కూడా అజోస్పర్మియా అనేది ఉండడం జరుగుతుందన్నమాట. సో మగవాళ్ళలో ఎప్పుడైతే అజోస్పర్మియా కానీ సివియర్ ఆలిగోస్టెనోస్టెరటోస్పర్మియా ఇట్లాంటివి మనం గమనించినప్పుడు వాళ్ళకి కొన్ని జెనెటిక్ టెస్టింగ్ అంటే మైక్రోమోజోమ్ మైక్రోడిలీషన్ ఇట్లాంటివి సజెస్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. అండ్ దీంతోపాటు ఫ్యామిలీలో ఎప్పుడన్నా రికరెంట్గా అబార్షన్స్ అవుతున్నాయి అన్నప్పుడు, లేదు అంటే ఫ్యామిలీలో ఎప్పుడైనా ఒక బేబీ సివియర్ అబ్నార్మాలిటీస్తో పుట్టింది అన్నప్పుడు, ఇలాంటి వాళ్ళకు కూడా మనము డిపెండింగ్ ఆన్ ద కండిషన్, ఇప్పుడు కపుల్లో కూడా మళ్ళీ రికరెంట్గా ప్రెగ్నెన్సీ లాస్ అవుతుంది అన్నప్పుడు క్యారియోటైపింగ్ అనేది సజెస్ట్ చేస్తామన్నమాట. సో ఈ క్యారియోటైపింగ్లో కానీ ఏదన్నా జెనెటిక్ అబ్నార్మాలిటీ ఇలా డిటెక్ట్ అయింది అన్నప్పుడు వైఫ్లో కానీ హస్బెండ్లో కానీ వాళ్ళని మనం జెనెటిక్ కౌన్సిలింగ్ అనేది పంపిస్తామన్నమాట. సో ఈ జెనెటిక్ కౌన్సిలింగ్లో మనకు ఐడెంటిఫై అయిన క్రోమోజోమల్ అబ్నార్మాలిటీ కావచ్చు, మ్యూటేషనే కావచ్చు, దానికి బట్టి వాళ్ళు ఏది ప్రిఫరబుల్ ఆప్షన్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. సో ఐవీఎఫ్లో కూడా వాళ్ళకి మనకు ఈ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాళ్ళకి పీజీటీ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటారనమాట. సో దీని ద్వారా మనం వాళ్ళ గ్యామెట్సే యూస్ చేసి వాళ్ళకు ప్రెగ్నెన్సీ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మరి ఇలాంటి సిస్టమిక్ డిసీజ్ ఉంటాయి కదా, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్, సో ఇవన్నీ కూడా ఎంతవరకు యాక్ట్ చేస్తాయి మేము ఐవీఎఫ్ అవుట్కమ్ మీద? సో డయాబెటీస్ అనేది మనకు ఎగ్ క్వాలిటీ మీద, లైక్ మనకు కొన్నిసార్లు ఏంటి అంటే డయాబెటిక్ ప్రెగ్నెన్సీస్ న్యాచురల్గా వచ్చిన వాటిలో కూడా మనకు డయాబెటీస్ కంట్రోల్లో లేదు, ఆ టైంలో ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయ్యారు న్యాచురల్గా అన్నా కూడా వాళ్ళకి అనామలీస్ అంటే లైక్ బేబీలో క్రోమోజోమ్ల అబ్నార్మాలిటీస్ కావచ్చు, లేదు అంటే బర్త్ డిఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ కావచ్చు, లేదు అన్నట్టంటే అబార్షన్ రేట్ కూడా వీళ్ళలో ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనము ఐవీఎఫ్ ప్లాన్ చేసేటప్పుడు కూడా ఆల్రెడీ నోన్ డయాబెటిక్స్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు అన్నట్టంటే ఫస్ట్ మనం బ్లడ్ షుగర్స్ ప్రాపర్గా కంట్రోల్ చేసుకొని దాని తర్వాత ఐవీఎఫ్ని ప్లాన్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇలా మల్టిపుల్ హెల్త్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా మ్యామ్, వీళ్ళల్లో మనం మల్టిపుల్ ఐవీఎఫ్ సైకిల్స్ చేస్తే కనుక వాటి వల్ల ఏమైనా రిస్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? సో మామూలుగా ఈ మల్టిపుల్ ఐవీఎఫ్ సైకిల్స్ అనేది ఎవరికి అవసరం పడుతుంది అన్నట్టు చూసుకుంటే మనకు ఓవేరియన్ రిజర్వ్ అంటే ఎగ్ నెంబర్స్ తక్కువ ఉన్న వాళ్ళలో వాళ్ళకు ఒకవేళ ఒక సైకిల్లో మనకు ఎంబ్రియోస్ సరిగా రాలేదు అన్నప్పుడు కావచ్చు, లేదు అంటే ఎంబ్రియో ఒకటే వచ్చింది అన్నప్పుడు కావచ్చు, ఇలాంటి కపుల్స్కి ఎంబ్రియో పూలింగ్ కోసము మనము మల్టిపుల్ సైకిల్స్ ఆఫ్ ఐవీఎఫ్ అనేది ప్లాన్ చేయాల్సిన అవసరం రావచ్చు అనమాట. సో ఇట్లా మల్టిపుల్ సైకిల్స్ ప్లాన్ చేస్తున్నప్పుడు మనము ఒక సైకిల్లో ఫామ్ అయిన ఎంబ్రియోని ఫ్రీజ్ చేసి ఉంచుకొని తర్వాత మళ్ళీ కమింగ్ సైకిల్ ప్లాన్ చేసి దానిలో వచ్చిన ఎంబ్రియోని కూడా ఫ్రీజ్ చేసుకొని ఉంచుకొని తర్వాత మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేస్తామన్నమాట. కొంతమంది ఎలెక్టివ్గా కూడా అంటే ఐవీఎఫ్కి ఆల్రెడీ ఇండికేటెడ్ వాళ్ళు ఉన్నారు, సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంది అన్నప్పుడు అలాంటి వాళ్ళు ప్రెగ్నెన్సీ అప్పుడే ప్లాన్ చేయట్లేదు అన్నప్పుడు ఫస్ట్ ఐవీఎఫ్ సైకిల్స్ కంప్లీట్ చేసుకొని ఎంబ్రియోస్ ఫ్రీజింగ్లో ఉంచుకొని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో అప్పుడు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది ప్లాన్ చేసుకుంటారనమాట. సో ఇలాంటి కపుల్స్కి కూడా మనము ఇది ఐవీఎఫ్ ఇండికేషన్ ఆల్రెడీ ఉన్నప్పుడు ఇలా కూడా ప్లాన్ చేయొచ్చు అనమాట.